అండి అందరికీ మనం ఈరోజు ఈ వీడియోలో ఇంట్లోనే నెయ్యి ఎలా చేసుకోవాలో చూద్దాము రండి. రోజు పాల మీద మీగడ అయితే తీసుకొని మనం గిన్నెలో అయితే పెట్టుకుంటాం కదండి, అది కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. ఇప్పుడు దాన్ని మనం బయటికి తీసి నెయ్యి చేసుకోవడానికి ఒక 2-3 గంటల ముందు మనం చల్లటి వాటర్ మనకి అవసరం అండి. చల్లటి వాటర్ కోసం ఒక బౌల్లో వాటర్ తీసుకొని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోండి. చూసారు కదండి, నేను మార్నింగ్ వాటర్ పెట్టాను, ఇది అప్పుడే ఐస్ లాగా మారాయి వాటర్. టీ అనేది మిక్సీలో చేసుకుందామండి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో మనము ఈ మీగడంతా దీంట్లోకి వేసుకుందాం. ఇప్పుడైతే మనం ఈ గిన్నెలో ఉన్న మీగడంతా మనం మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ ఐస్ వాటర్ మనము మీగడలో పోయాలన్నమాట. అప్పుడైతేనే మనకి వెన్న అనేది చాలా చక్కగా వస్తుంది. ఈ ఐస్ ఇంకా కరగలే కాబట్టి ఈ ఐస్ మీద కొన్ని వాటర్ పోస్తే వాటర్ చల్లగా ఉంటాయి కదండి. ఇప్పుడు మనం ఈ వాటర్ని మీగడలో అయితే పోతాం. ఈ ఐస్ కూడా ఆలోపు కరుగుతుంది. ఇలా కొన్ని వాటర్ వేసుకొని మనం మిక్సీ పట్టామంటే వెన్న అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పడదాం. చూసారు కదండి, ఇలా అయితే మనకి వెన్న వచ్చింది కదా. మళ్ళీ కొన్ని నీళ్ళు పోసి మళ్ళీ ఒక 1 minute or 2 minutes మిక్సీ పడదామండి. ఇప్పుడు ఒక 1 minute మళ్ళీ మిక్సీలో తిప్పిన తర్వాత ఈ విధంగా ఉందండి వెన్న. ఇప్పుడు దీనంతా మనం ఈ ఐస్ వాటర్లో వేద్దామండి. ఈ వెన్న అనేది మంచిగా దగ్గరికి అవుతుందండి, అందుకే మనం చల్లటి వాటర్ యూజ్ చేస్తే చాలా మంచిది. చాలా వెన్న అనేది సాఫ్ట్గా అవుతుంది. వెన్న ఎప్పుడు చేయాలని చూసినా కానీ మన మిక్సీలో కొన్ని ఐస్ క్యూబ్స్ కానీ లేదా చల్లటి వాటర్ అయినా మనం మొత్తం వాటర్ అన్ని సపరేట్ అయిపోయాయి. ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఈ కొంచెం కూడా ఈ గిన్నెలో వేద్దామండి. ఇప్పుడు మనము నెయ్యి కాచుకోవడానికి ఒక మందపాటి గిన్నె తీసుకుంటాం కదండి, మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి. అదే గిన్నెలోకి మనం దీన్ని ట్రాన్స్ఫర్ చేద్దాం. ఐస్ కూడా కరిగే ఉంటుంది. మనమైతే ఇప్పుడు ఒక మంచిగా మందంగా ఉన్న గిన్నెలోకి మనమైతే దాంట్లోనే నెయ్యి కూడా కాచుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ గిన్నెలోకి ఇది వేస్తున్నానండి. అదిగోండి, ఐస్ కూడా అలానే వచ్చింది చూడండి. ఒక 1 minute ఐస్ కరిగే వరకు మనం ఉందామండి. తర్వాత వెన్న అనేది మనం స్టవ్ మీద పెట్టుకొని నెయ్యిలాగా కాచుకుందాం. చూసారా అండి, ఐస్ ఇంకా కరగట్లేదు. ఇప్పుడైతే మనం ఈ వాటర్ని వంపేసుకొని ఇంకా నెయ్యి అయితే కాచుకుందామండి. దీంట్లోకి వంపేస్తున్నా. ఇందాక కూడా మిగిలిపోయిన వాటర్ ఉన్నాయి కదండి జార్లో, ఇవన్నీ మనం ఇంకా పారబోసుకోవటమే అండి. చూసారండి, చక్కగా వెన్న బాల్స్ అయితే తయారైపోయాయి. ఇది చూడండి వెన్న బాల్.
కదండి. ఇప్పుడు మనం గిన్నెలో వేసుకున్న వెన్నని మనం కరిగించుకుంటే మనకి నెయ్యి అనేది రెడీ అవుతుంది. ఇదిగోండి వెన్న బాల్ లాగా తయారైపోయింది. మనం 2-3 టైమ్స్ కూడా ఫ్రెష్ వాటర్తో కడుక్కోవచ్చండి. కడిగి వాటర్ అనేవి మనం ఎంత గట్టిగా వంపేసుకుంటే మనకు తొందరగా నెయ్యి అవుతుందండి. వెన్నెలో వాటర్ ఉంటే మాత్రం లేట్ అవుతుంది. కరిగించుకుందామండి. ఇప్పుడిప్పుడే గిన్నె వేడెక్కుతుంది కదా మనకి. చూసారు కదండి నెయ్యి. ఇంకో చూసారా అండి, ఇంకా మనకి నెయ్యి కావడానికి టైం పడుతుంది. కానీ మనం మాత్రం నెయ్యి అనేది అడుగు అంటకుండా కలుపుతూనే ఉండాలి. మనము నెయ్యి కాస్తున్నంతసేపు మనం ధ్యాసలోనే ఉండాలండి. మనం పక్కకు వెళ్ళినా కూడా త్వరగా మాడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి కొంచెం నెయ్యి అనేది చిక్కబడిన తర్వాత మనం దగ్గరుండి నెయ్యి కలుపుతూనే ఉండాలండి. ఇంకా టైం పడుతుంది. చూసారండి, ఇప్పుడు నెయ్యి సపరేట్ అవుతుంది. ఇంతసేపు మనం ఈ నెయ్యి కాచుకోవడానికి మాత్రం ఓపిక అయితే తప్పకుండా ఉండాలండి. ఇప్పుడు నెయ్యి సపరేట్. ఈ వైట్గా ఉంది కదండి వెన్న అంతా, ఇదంతా మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాగబెట్టుకోవాలి. అప్పుడు మనకి నెయ్యి అనేది రెడీ అవుతుంది. నెయ్యి ఇలా వచ్చినప్పుడు మనం ఒక 2 గింజలు మెంతులు వేసుకుంటే నెయ్యి చాలా బాగుంటుందండి. ఆల్మోస్ట్ మన నెయ్యి రెడీ అయిపోయినట్టు. చూడండి, వెన్న కూడా రెడ్ కలర్ మారుతుంది, గోల్డెన్ బ్రౌన్ కలర్. ఒక 5 మినిట్స్ నెయ్యి అనేది రెడీ అయిపోయింది. మన నెయ్యి అయితే అయిపోయిందండి. ఇదిగోండి, మొత్తం బ్రౌన్ కలర్లోకి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇంకా మనం ఇది చల్లగైన తర్వాత మనం డబ్బాలోకి వడబోసుకోవటమే. టీ స్ట్రైనర్ ఉంటుంది కదండి, అది పెట్టుకొని మనం వడబోసుకుంటే మనకి నెయ్యి రెడీ. ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. చల్లగయ్యాక మనం డబ్బాలోకి వడగొట్టుకుందాం. నెయ్యి అయితే బ్యూటిఫుల్గా రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే మనం నెయ్యి వడబోసుకుందామండి. చూసారు కదండి నెయ్యి అంతా మనకి. చూసారు కదండి, నెయ్యి అయితే రెడీ అయిపోయింది మనకి. ఎంత స్వచ్ఛమైన నెయ్యి రెడీ అయింది చూసారు కదండి. Subscribe for more videos. Thanks for watching.